హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ ఆమ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధమైన దేవాలయంగా పేరొందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవిని అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే, ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ మెదక్ హైవేలో ఉంటుంది. మెదక్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి అయితే దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇక నేనైతే పటాన్చెరు నుంచి వెళ్తున్నాను కాబట్టి నాకైతే 70 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ లోపు వస్తుంది. ఇక నేనైతే పటాన్చెరు నుంచి మార్నింగ్ 9కి అయితే బయలుదేరాను. మొదటిగా అయితే నేను తుంకిపోచమ్మ టెంపుల్ని అయితే దర్శించుకున్నాను. ఆ వీడియో కూడా పెట్టాను ఇంతకుముందు వీడియోలో, దీనికంటే ముందు వీడియోలో. ఈ వీడియో దానికైతే కంటిన్యూషన్ ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. తుంకిపోచమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పైన ఐ కార్డ్స్లో మరియు అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను, చూడండి. తుంకిపోచమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇక తుంకిపోచమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ దర్శనం అయిపోయాక అయితే ఇక ఏడుపాయలు అయితే బయలుదేరాను. ఇక అందరూ అనుకునే కామన్ థింగ్ ఒకటైతే ఏంటంటే, వెళ్ళిన ప్రతి చోట ఈ రోడ్స్ చూపించడం అవసరమా అని చెప్పి. కాకపోతే వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, సేఫ్గా వెళ్తామా లేదా, రోడ్స్ బాగుంటాయా లేదా అనే డౌట్స్ అయితే చాలా ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికైతే నేనైతే ముందుగా అయితే ఈ రోడ్స్ వీడియోస్ అయితే పెడతాను. ఇక ఈ టెంపుల్ అయితే పాపన్నపేట మండలం నాగసాన్పల్లి గ్రామం మంజీరా నది ఒడ్డున అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మంజీరా నది ఈ టెంపుల్ దగ్గర రాగానే ఏడుపాయలుగా విడిపోతుంది. అందుకోసమే ఈ టెంపుల్కి అయితే ఏడుపాయల టెంపుల్ అనే పేరు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక వచ్చిన భక్తులందరూ నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఇక అమ్మవారి విషయానికి వస్తే, ఏడుపాయల వనదుర్గా భవానీ మాతగా ఎంతోమంది కోరికలు తీర్చిన దేవతగా ఇక్కడైతే వెలిసింది. మెదక్ జిల్లాలోని ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రథమ ప్రసిద్ధ దేవస్థానంగా ఈ టెంపుల్ అయితే ముందుగా ఉంటుంది. శివరాత్రి మరియు దసరా నవరాత్రుల్లో అయితే ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా పెద్ద జాతర అయితే అవుతుంది. ఇక జాతర టైంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాకుండా చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని లక్షల మంది పబ్లిక్ అయితే వస్తారు. ఇక వర్షాకాలంలో అయితే అమ్మవారిని దర్శించుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. వర్షాలు బాగా పడి మంజీరా నదిలో వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అయితే అమ్మవారి టెంపుల్ అయితే మునిగిపోతుంది. అప్పుడైతే గాలి గోపురంలో ఉత్సవ విగ్రహాన్ని పెట్టి అయితే ఆ పూజలు నిర్వహిస్తారు పూజారులు అయితే. ఇక వరదలు ఎక్కువైనప్పుడు అయితే టెంపుల్ అయితే పూర్తిగా మునిగిపోవడం అయితే జరుగుతుంది. ఇక ఆ సమయంలో అయితే వచ్చిన భక్తులు అయితే గాలి గోపురంలో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని అయితే దర్శించుకొని వెళ్ళిపోతారు. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే, తెలంగాణ ఆర్టీసీ బస్సెస్ అయితే నడుస్తూ ఉంటాయి. నర్సాపూర్, మెదక్, పటాన్చెరు, మెదక్, హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్ళే ఏ బస్ ఎక్కి అయినా సరే మనం ఏడుపాయల టెంపుల్ అని చెప్తే వాళ్ళు టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్ దగ్గర అయితే మనం దించేస్తారు. అక్కడ నుంచి అయితే షేర్ ఆటోలో అయితే టెంపుల్కి చేరుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక జాతర టైంలో అయితే స్పెషల్ బస్సెస్ నడుపుతారు టెంపుల్ వరకు. జాతర సమయంలో ఫుల్ రద్దీగా ఉంటుంది కాబట్టి స్పెషల్ బస్సెస్ అయితే కంపల్సరీగా నడుస్తాయి. కాకపోతే ఈ టెంపుల్ని ఎక్కువ మంది అయితే హాలిడేస్ టైంలో విజిట్ చేస్తారు కాబట్టి ఓన్ వెహికల్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. చాలా మట్టుకైతే అందరూ ఓన్ వెహికల్స్లోనే వస్తారు ఈ టెంపుల్కి అయితే. ఇక ఈ టెంపుల్ అయితే మంజీరా నది ఒడ్డున ఉంటుందని అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మంజీరా నది కోసం అయితే చేస్తాను. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ టెంపుల్ అయితే మంజీరా నది ఒడ్డున ఉంటుందని అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియో అయితే మంజీరా నది కోసం అయితే చేస్తాను. ఆ మంజీరా నది ఎక్కడ ఉంది, దాని డ్యామ్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కాకపోతే మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాల్సిన విషయం ఏంటంటే, మోటివేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, లైక్ కూడా చేయట్లేదు. నా వీడియోలు ఏమైనా నచ్చకపోతే, ఇది నచ్చలేదని నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను అది మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తాను. ఇక ఆల్మోస్ట్ దాదాపుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకో 10-15 మినిట్స్లో అయితే టెంపుల్కి అయితే చేరుకుంటాను నేనైతే. ఇంకో 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది నాకైతే.
ఇక ఈ ఊరు పోతంశెట్టిపల్లి. ఈ ఊరు దాటగానే మనకైతే టెంపుల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఊరు దాటి కొంచెం ముందుకు వచ్చినాక మనకైతే లెఫ్ట్ సైడ్లో అయితే సీసీ రోడ్ అయితే కనిపిస్తుంది. ఆ సీసీ రోడ్లోకి అయితే ఎంట్రీ అవ్వాలి మనమైతే. ఇంతకుముందు అయితే ఈ రోడ్ అయితే లేకుండే. ఈ రోడ్ లేకపోవడం వల్ల ఇంకా 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మొత్తం చుట్టూ తిరిగి టెంపుల్కి అయితే చేరుకోవాల్సి ఉంటుండే. కాకపోతే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యాక మాత్రం అంత డిస్టెన్స్ తగ్గి ఓన్లీ 2-3 కిలోమీటర్స్కి వచ్చింది. లేకపోతే ఇంకా ఎక్స్ట్రా 20 కిలోమీటర్స్ ప్రయాణించాల్సి ఉంటుండే. ఇక కొత్తగా ఈ రోడ్స్ అండ్ 2-3 బ్రిడ్జెస్ నిర్మించడం వల్ల మనకైతే చాలా వరకు డిస్టెన్స్ అయితే తగ్గిందని అనుకోవాలి. లేకపోతే రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్, కానీ చుట్టూ తిరిగి రావాల్సి పడుతుంది 20 కిలోమీటర్స్. కాకపోతే ఇప్పుడు ఆ రోడ్ నుంచి డైరెక్ట్ టెంపుల్కి కనెక్టివిటీ ఇవ్వడం వల్ల చాలా డిస్టెన్స్ అయితే తగ్గినట్టు అయింది. ఈ కొత్తగా నిర్మించిన బ్రిడ్జెస్ అయితే ఇవే. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇక మనకి ఎదురుగా కనిపించే బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే స్నానాలు చేసుకోవడానికి వాగు దగ్గరికి అయితే వెళ్తాము. రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్కి అయితే వెళ్తాము.
ఇక ముందుగా మేమైతే స్నానం చేసుకోవడానికి అయితే వాగు దగ్గరికి అయితే వచ్చాము. వర్షాకాలం అయితే ఈ చెరువు మొత్తం నిండిపోయి దీని మీకని కనిపించే మత్తడి మీకనైతే కిందికైతే వాటర్ ఫ్లో అవుతుంది. అప్పుడు దీని మీద నడవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇక మత్తడి మీకని వాటర్ రాకపోవడం వల్ల చెరువులో దిగలేక మేమైతే పైకైతే వచ్చాము. పైకి వచ్చాక ఇక్కడ రైట్ సైడ్లో చిన్నగా వాగులాగా ఉంది. అందులో ఎక్కువ లోతు లేకపోవడం వల్ల ఇక మేమైతే స్నానం అయితే అక్కడే చేసాము. వాగు దగ్గర మాత్రం చిన్న పిల్లలు కానీ ఈత రాని వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే బెటర్. చిన్నపిల్లల్ని కొంచెం దూరం ఉంచితేనే బెటర్. పెద్దవాళ్ళు ఉండి పట్టుకొని స్నానం చేపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈత రాదు కాబట్టి మునిగిపోయే ప్రమాదం అయితే ఎక్కువ ఉంది. చూసుకొని చేయండి ఏది చేసినా కానీ. ఇక్కడ ఇక అలా కొద్దిసేపు అయితే వాటర్లో అయితే ఎంజాయ్ చేసాము. ఇక అలా వాగులో కొద్దిసేపు ఎంజాయ్ చేసి స్నానం అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము ఇక దర్శనానికి.
ఇక మనకు ఎదురుగా కనిపించే బిల్డింగ్స్ అయితే తెలంగాణ టూరిజం వాళ్ళ హరిత హోటల్ బిల్డింగ్స్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో అయితే ఈ హోటల్స్ని అయితే నడపడం జరుగుతుంది. ఇక ప్రైజెస్ అయితే ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి వీడియో పాజ్ చేసి అయితే చూసుకోండి డీటెయిల్స్ అయితే. ఇక మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇక మనకు ఎదురుగా కనిపించేది అయితే గాలి గోపురం. ఇక్కడ దాకా వచ్చి కొంచెం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే వెహికల్ పార్కింగ్ అయితే ఉంటుంది. వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు అయితే ఈ ఎదురుగా కనిపించే గాలి గోపురంలో అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి అయితే పూజలు నిర్వహిస్తారు. ఈ రోడ్డు పూర్తిగా క్లోజ్ అయిపోయి ఇక్కడ వరకు వాటర్ అయితే వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు. ఈ రోడ్డు క్లోజ్ అయిపోయి అక్కడ ఎదురుగా కనిపించే అమ్మవారి టెంపుల్ కూడా మునిగిపోతుంది పూర్తిగా. అందువల్ల దర్శనం అయితే చేసుకోవడానికి వీలు కాదు వర్షాలు ఎక్కువైనప్పుడు అయితే. మామూలు టైంలో అయితే అంత పెద్ద ఇదిగా ఏముండదు, ఇలాగే కనిపించేటట్టు క్లీన్గా అయితే ఉంటుంది. పదండి ఇక అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఇక గర్భాలయంలో అమ్మవారు అయితే ఈ రూపంలో అయితే ఉంటుంది. అమ్మవారిని చూడంగానే ఆనందంతో ఒళ్ళంతా పులకరించిపోతుంది. అంత మహిమగల్ల తల్లి, కోరిన కోరికలను తీర్చే తల్లిగా పేరొందిన ఈ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవి అంటే ఎంతో ఎంతో మహిమగల్ల తల్లి. ఇక అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడైతే ఒక పెద్ద పాదముద్ర అయితే ఉంది. ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అలా బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చొని అయితే పైకి అయితే వెళ్తున్నాము. పైన ఎల్లమ్మ తల్లి గుడి అలాగే మునిరాజు స్వామి గుడి కూడా ఉంటుంది. పదని ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా ఎదురుగా కనిపించే స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళాలి. టెంపుల్కి పక్కనే ఉంటాయి స్టెప్స్ అయితే.
ఇంకా అలా కొన్ని స్టెప్స్ ఎక్కాక మట్టి రోడ్ అయితే వస్తుంది. అలా మట్టి రోడ్లో ఇంకొక 100 అడుగులు ముందుకెళ్తే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. మనకు ఎదురుగా కనిపించేది అయితే ఎల్లమ్మ తల్లి టెంపుల్. అడవిలో చూడడానికి ఎంతో అందమైన టెంపుల్లా, చిన్నగా ఉన్నా సరే ఎంతో అందమైన టెంపుల్లా కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా ఫ్రెష్ ఎయిర్లో అలా తిరుగుతుంటే. ఇక అమ్మవారిని అయితే దర్శించుకుందాం పదండి. ఇక అమ్మవారి దర్శనం అయిపోయాక అలాగే టెంపుల్ పక్క నుంచి చిన్న చిన్న రాళ్ళు స్టెప్స్లా ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్తే మునిరాజస్వామి గుడి అయితే ఉంటుంది. కొంచెం చిన్న పిల్లలు ఉంటే మాత్రం కొంచెం పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించుకుంటూ వెళ్ళండి. రాళ్ళు చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ. ఇక ఈ ఎదురుగా కనిపించేది అయితే మునిరాజస్వామి గుహ. 2 పెద్ద పెద్ద కొండలు ఆనుకొని అయితే చిన్న గుహలాగా ఏర్పడ్డాయి. ఆ గుహ లోపల చిన్న మునిరాజస్వామి గుడి అయితే ఉంటుంది. ఇక దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడే పక్కన ఉన్న పెద్ద పెద్ద రాళ్ళ మీద అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం. పిల్లలు కూడా చాలా బాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. మన హైదరాబాద్లో ఉంటే ఇలా ఎంజాయ్ చేయడం అయితే ఉండదు కదా. ఎప్పుడు పిల్లలైనా సరే పెద్దోళ్ళైనా సరే ఫోన్లు చూసుకుంటూ పక్కన ఎవరున్నా సరే పట్టించుకోకుండా అయితే ఉండడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా వచ్చి అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం అయితే.
ఇక అలా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందికైతే వచ్చేసాను. ఇక వచ్చాక చూసింది ఏంటంటే ఇక్కడ టెంపుల్ ముందు ఉన్న రాయి మీద అయితే ఒక చిన్న శివలింగాన్ని అయితే ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక వచ్చిన భక్తులందరూ అయితే ఇక్కడ వాగులో చిన్న చిన్న చేపలను అయితే పట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవైతే దొరకట్లేదు అసలు. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే వీలుంటే ఒకసారి మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు చేయడానికైతే.